హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని మినర్వా రెస్టారెంట్లో ఉదయం నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. వివిధ రకాల ఫుడ్ శాంపిల్స్ సేకరించారు. ఆయిల్, వాటర్ తో పాటు వివిధ రకాల ఫుడ్ శాంపిల్స్ ని టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారు. నిన్న ఇదే రెస్టారెంట్లో సాంబార్ రైస్ లో పురుగులు వచ్చాయి. దీంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. మార్నింగ్ నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఐపీఎం డైరెక్టర్ శివలీల. ఇదే అంశంపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సిటీలో ఈ మధ్య ఫుడ్ అడల్టరేషన్ కేసులు పెరుగుతున్నాయి. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా లేకపోతే ఏ హోటల్కి వెళ్ళినా అక్కడ కిచెన్ పరిసరాలు బాగాలేకపోవడం, లేకపోతే ఫుడ్లో పురుగులు రావడం, లేకపోతే ఆ కిచెన్ పరిసరాల్లో ఎలుకలు, బొద్దింకలు ఉండడం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా వరకు వస్తున్నాయి. సో రీసెంట్గా నిన్న బేగంపేటలోని హరిత ప్లాజాలోని అక్కడ ఉన్న మినర్వా రెస్టారెంట్కి ఒక పర్సన్ తినడానికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అక్కడ సాంబార్ రైస్లో అక్కడ ఒక పురుగు వచ్చింది. సో దానిపైన అతను కంప్లైంట్ చేశాడు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పాడు. అలాగే జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కంప్లైంట్ చేయడంతో అక్కడికి వెళ్ళి చెకింగ్ చేశారు. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి సిటీలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీకి ఇటు మినర్వా సంబంధించిన అన్ని రెస్టారెంట్ల పైన మార్నింగ్ నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే డైరెక్ట్గా చెకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి మినర్వా రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడికి వచ్చి మార్నింగ్ వీళ్ళ కిచెన్ పరిసరాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చి చెకింగ్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సే కాకుండా ఐపీఎం డైరెక్టర్ శివలీలతో పాటు డైరెక్ట్గా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సిఇఓ కమలావర్ధన్ రావు గారు కూడా ఈరోజు వచ్చి డైరెక్ట్ ఈ చెకింగ్స్లో పార్టిసిపేట్ చేశారు. సో మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న శాంపిల్స్ తీసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనే వెహికల్ డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చి, అంటే మినర్వాకు సంబంధించిన అన్ని రెస్టారెంట్స్ల దగ్గరికి వెళ్ళి ఇందులో ఉన్న ఫుడ్ ఎలా ఉంది, అలాగే దీనికి సంబంధించిన ఆయిల్, ఎట్లాంటి ఆయిల్ను వీళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు, అలాగే వీళ్ళు ఫుడ్ కుకింగ్లో యూజ్ చేసేటటువంటి వాటర్ ఎట్లాంటివి యూజ్ చేస్తున్నారు అనే అన్ని అంశాలను అయితే ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఆ చెకింగ్స్ అయితే జరుగుతుంది. మినర్వాకు సంబంధించి మనం చూస్తున్నాం కదా, ఈ వెహికల్ ద్వారా, ఇది ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ సంబంధించిన వెహికల్. సో ఇక్కడ ఈ వెహికల్కి సంబంధించి ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ తీసుకున్న శాంపిల్స్ని ఇక్కడనే విత్ ఇన్ మినిట్స్లో దీనిలో ఆ శాంపిల్స్ టెస్ట్ చేసి ఆయిల్ కానీ లేకపోతే వీళ్ళు యూజ్ చేసే ఆ ఫుడ్ కానీ అది అడల్టరేట్ అయిందా, లేకపోతే వీళ్ళు సేఫ్టీ నామ్స్ పాటిస్తున్నారా లేదా అనే అన్ని అంశాలన్నింటినీ కూడా డైరెక్ట్గా విత్ ఇన్ మినిట్స్లో ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్లో ఉండే వెహికల్లో ఉండేటువంటి పరికరాల ద్వారా కనుక్కోవచ్చని చెప్తున్నారు. సో సిటీలో ఇట్లాంటి కేసులు పెరిగిపోవడంతో ఈ డైరెక్ట్ ఇట్లా చేస్తున్నామని చెప్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఇటు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్స్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు, అలాగే ఎఫ్ఎస్ఎస్ఐఏఐ సిఇఓతో పాటు ఐపీఎం డైరెక్టర్ ఇక్కడికి వచ్చి చెకింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఐపీఎం డైరెక్టర్ మేడం ఉంది. సో మేడం చెప్పండి, ఎట్లాంటి చెకింగ్స్ మీరు చేస్తున్నారు? సో ఈరోజు కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు. సో ఎట్లా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అంటే యాజ్ పర్ ది ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం మేము వర్క్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు గౌరవనీయులైన సిఇఓ గారు జి కమలవర్ధన్ రావు గారు ఢిల్లీ నుంచి వచ్చారు. మనకు ఒక గుడ్ ప్లాట్ఫామ్ని అరేంజ్ చేశారు. ఇన్ తెలంగాణ స్టేట్ హైదరాబాదులో స్టేట్ కనెక్ట్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. అది ముఖ్యంగా స్టేట్ ఫుడ్ ఇండెక్స్ని ఇంప్రూవ్ చేసే దిశగా వాళ్ళు వివిధ కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్ట్రీట్ ఫుడ్ కూడా వచ్చేసి ఫుడ్ సేఫ్టీ అనే వీల్స్లో కూడా వివిధ స్పాట్ టెస్టింగ్ అవన్నీ కూడా మేము ఎలా చేస్తున్నాం ఏంటి అనేది కూడా వాళ్ళు స్వయంగా పరిశీలించడం జరిగింది. వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారు. సిటీలో ఇటు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్ ద్వారా చెకింగ్స్ చేస్తున్నారు, అలాగే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చెకింగ్స్ చేస్తున్నారు, అలాగే ఐపీఎం దగ్గర కూడా శాంపిల్స్ తీసుకొని చెకింగ్ చేస్తున్నారు. ఇవన్నీ జరిగినా కూడా ఇంకా చాలా వరకు కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. పబ్లిక్ డైరెక్ట్గా వచ్చి ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగాలేదు అని కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటిని కూడా ఎట్లా ట్యాకిల్ చేస్తారు? సో ఎట్లాంటి చర్యలతో మీరు ముందుకెళ్తున్నారు? ఇది ఒక రోజుతో మనము 100%ని అచీవ్ చేసే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే క్రమేపీ ఇవి ఇంప్రూవ్ అవుతుంది ఫుడ్ సేఫ్టీది. కాబట్టి లాస్ట్ 2 years నుంచి చాలా ఇంప్రూవ్ అయింది. ఇక ముందు కూడా మాకు తగిన హెచ్ఆర్ కూడా ఉంది. కాబట్టి 100% అడల్టరేషన్ను ప్రివెంట్ చేసే దిశగా వర్క్ చేస్తాం. సో గతంలో హైదరాబాద్ అంటే బెస్ట్ ఫుడ్ దొరుకుతుంది అనుకునేవాళ్ళు, కానీ రీసెంట్ టైమ్స్లో న్యూస్ చూసినా, వేరే వాళ్ళు చూసినా, హైదరాబాద్లో ఏ రెస్టారెంట్ చూసినా ఫుడ్ కల్తీ అయింది, లేకపోతే అక్కడ పరిసరాలు బాలేవనే వార్తలు వస్తున్నాయి. సో ఇది ఇట్లా మారిపోతుంది. సో మీ దగ్గర నుంచి ఎట్లాంటి చర్యలు ఉండనున్నాయి దీనికి సంబంధించి?
మేము ఎక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళినా మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వాటిని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. పర్సనల్ హైజీన్ని సరౌండింగ్స్ని కూడా చూడడం జరుగుతుంది. సరౌండింగ్ కిచెన్ కానివ్వండి, వాళ్ళ పర్సనల్ హైజీన్ ఎలా ఉంది, వాళ్ళకు ఫ్రీక్వెంట్గా మెడికల్ చెకప్స్ చేయిస్తున్నారా లేదా, మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మాకు ఒక నామ్స్ ఉంటాయి, చెక్ లిస్ట్ ఉంటుంది. యాజ్ పర్ ది చెక్ లిస్ట్ ప్రకారం ఉన్నాయా లేదా అని చూస్తాము. మోర్ దెన్ 60% లేస్తూ ఉంటే కనుక ఇమీడియట్గా మనము ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళకున్న లేఖనాన్ని కూడా వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని రెస్టారెంట్స్ కానీ లేకపోతే స్ట్రీట్ ఫుడ్స్ వాటిపైన కానీ వాళ్ళు నామ్స్ పాటించకపోయినా చర్యలు అనేవి కఠినంగా లేవు. కేవలం ఫైన్స్ వేస్తున్నారు, వస్తున్నారు, మళ్ళీ రిపీటెడ్గా అలాగే వాళ్ళు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఇట్లాంటిది ఏమన్నా జరుగుతుందా మేడం? ఇప్పుడు మేము గత కొన్ని మాసాలుగా అయితే ఒకసారి తప్పు చేసిన వాళ్ళు మరోసారి తప్పు చేయడానికైతే భయపడుతున్నారండి. వాళ్ళు తప్పులు అసలు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈ విధమైన చట్టపరమైన శిక్షలు తీసుకుంటే ఒక దగ్గర మనము వైలేషన్స్ క్రియేట్ చేసి వారి మీద చర్య తీసుకుంటే ఒక 10 మంది రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ రెక్టిఫై అయ్యి వాళ్ళు జాగ్రత్తగానే ఉంటున్నారు. సో ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ద్వారా సో అటు ఐపీఎంలో కొన్ని శాంపిల్స్ తీసుకొని అక్కడ టెస్టులు చేస్తారు. సో దీని ద్వారా బెనిఫిట్ ఏంది ఈ వెహికల్ ఎందుకు మేడం? సేఫ్టీ ఆన్ వీల్స్ అనేది ముఖ్యంగా అండి 3 యాక్టివిటీస్ కోసము ఉపయోగిస్తాము. ఎందుకంటే మనం ట్రైనింగ్, టెస్టింగ్ అండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అంటే టెస్టింగ్ అంటే స్పాట్ టెస్ట్ చేస్తాము, ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే మనము ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా ట్రైనింగ్స్, అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా కొన్ని న్యూసెస్ తెలంగాణలో ఫుడ్ ర్యాంకింగ్స్లో చాలా వెనుకబడిపోయింది, అలాగే హైదరాబాద్ బిర్యానీ కూడా వెనుకబడిపోయిందని వస్తున్నారు. ఇవన్నీ నిజమేనా మేడం? ఇది ఎంత మాత్రం నిజం లేదండి. ఎందుకంటే ఫుడ్ టెస్టింగ్ ర్యాంకింగ్ అనేది గత లాస్ట్ 3 years బ్యాక్ ఉన్న డాటా తోటి ఇచ్చినది. కాకపోతే మనకు లాస్ట్ 2 years నుంచి మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేసే డైనమిక్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వచ్చారు కాబట్టి వారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఫుడ్ సేఫ్టీ మీద చాలా ఫోకస్ చేస్తుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో ఫుడ్ సేఫ్టీని ఇంకా బలోపేతరంగా చేసేసి అడల్టరేషన్ ప్రివెంట్ చేయడం జరుగుతుంది. రెస్టారెంట్లు కానీ హోటల్స్ పైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఒకసారి చేసిన వాళ్ళు తిరిగి చేయకుండా వాళ్ళపైన శిక్షలు కూడా వేస్తున్నాం, ఫైన్లు కూడా వేస్తున్నాం, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటున్నామని ఐపీఎన్ డైరెక్టర్ శివలీల గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో సదానందం, V6 న్యూస్, నెక్లెస్ రోడ్.